ఇండస్ట్రీకి వచ్చి వాళ్ళకి అంత అవకాశం ఇచ్చినా సువర్ణ అవకాశాలు వాళ్ళు ఇచ్చినా వీళ్ళు స్వయం కృతాపదాలతో తాగి ముందు రేసులు ఆడేవాడు ఒకడు, మండలు పెట్టుకునే వాళ్ళు ఒకడు, సెకండ్ మ్యారేజ్ చేసిన వాళ్ళు ఒకడు, తర్వాతనేమో తాగి సినిమాలు తీసేవాళ్ళు. నాగభూషణం ఎంత పొజిషన్ అండి? నాగభూషణం ఆస్తులని నాకు తెలుసు, ఒక్కట్లేదు. చివరికి ఒక అవుట్ హౌస్లో పెళ్ళంతో అవుట్ హౌస్లో గాంధీనగర్లో, ఇక్కడ హైదరాబాద్లో గాంధీనగర్లో ఉన్నాడు లాస్ట్ స్టేజ్లో. మొత్తం పోగొట్టుకుని వీళ్ళందరికీ మెయిన్ కారణం ఏంటంటే ఆర్టిస్టులకు పిల్లలందరూ వాళ్ళని మంచిగా కార్లలో పంపించేసి గోల్డ్ స్పూన్తో చేయటం వల్ల మొత్తం చెడిపోయారు. అందరూ పండిత పుత్రులే. అందుకని వీళ్ళు పిల్లలు కరెక్ట్గా లేకపోవటం వల్ల కూడా చాలా దెబ్బతిన్నారు. రాజనాల పిల్లలు అంతే, హర్నాథ్ పిల్లలు అంతే, నాగేశ్వరరావు పిల్లలు అంతే. రంగారావు కొడుకు అయితే అసలు ఒకడే కొడుకు, ఎక్కడ పడితే అక్కడ తాగి కింద పడిపోయాడు. 12 ఏళ్ళ నుంచి వాళ్ళ నాన్న వదిలిపెడితే ఆ గ్లాస్ వీడి తాగేసామట. వాడు 14 ఏళ్ళ నుంచి అంకులు మా అమ్మడి పడిపోయి 100 రూపాయలు 50 రూపాయలు ఇవ్వడం. వాడు వస్తే డబ్బులు ఇవ్వద్దని చెప్తుంటే వాడు రంగారావు. అలాగే రేలంగి కొడుకు సర్వనాశనం చేశాడు. రేలంగి ఎంత సంపాదించాడు? నాగయ్య గారు సంపాదించిన డబ్బు ఇవ్వలేదు. చివరికి 500కి 250 రూపాయలకి మా పక్కన వేషాలు వేశాడు. వీళ్ళందరిని చూస్తే ముందు మనం లైమ్ లైట్లో ఉన్నప్పుడు మనం సెటిల్ అయిపోవాలి. సెటిల్ అంటే గొప్పగా మనకు వచ్చే అవకాశం అందరు బిందెలు పట్టిపోతే మనకి చెంబుతో ఉందనుకోండి, ఆ సముద్రంలోంచి మన చెంబే దక్కింది. ఆ చెంబుని కూడా ఒలికిపోకుండా చూసుకోవాలి. ఇందులో బంధువులు తినేవాళ్ళు, స్నేహితులు తినేవాళ్ళు, అన్నిటికీ బాధలు ఉంటాయి అనుకోండి. ఆ మినిమం సెక్యూరిటీ రావాలి అని ప్లాన్ చేసాం. ప్లాన్ చేసుకుంటూ వచ్చి ముందు ఇది ఇళ్ళు, స్థలాలు, తర్వాత వచ్చే ఇన్కమ్ ఏమిటి, బ్యాంకులో పెట్టుకోవడమా లేకపోతే అద్దెలు రావడమా. పైగా మా జనరేషన్లో నాకు జనరేషన్ పాడవకుండా చూసుకోవాలి. లక్కీగా ఏంటంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళ సినిమా ఇన్ఫ్లుయెన్సే పడనివ్వలేదు. చాలా బాగుంటారు పిల్లలు. చైల్డ్ ఆర్టిస్ట్గా నేను సినిమా షూటింగ్ దగ్గర తీసుకొచ్చేది నా మిస్సెస్. వాళ్ళ పిల్లలు చూడట్లేదు, చాలా బిజీగా తిరుగుతున్నామండి నేను. పిల్లలు మిస్ అవుతున్నారు ఫాదర్ని అని పొద్దున్న వేస్తే లేచేవాళ్ళు కాదు, రాత్రి ఎప్పుడో వచ్చేవాడిని. అందుకని షూటింగ్ల దగ్గర తీసుకురామనేవాడిని. అంత లోకలే కదా, నా కారు పంపించి డ్రైవర్ పంపించి పిల్లల్ని తీసుకురామనేవాడిని. నేను గెటప్లో ఉంటే గుర్తుపెట్టేవాళ్ళు కాదు, నాన్న అంటే భయపడేవాళ్ళు. ఆ విగ్గు ఏదో నేను గెటప్లో కనపడేవాడిని కదా. తర్వాత అలవాటు ఆ పెళ్ళి పాప బాగుంది, చైల్డ్ ఆర్టిస్ట్గా వాళ్ళ కూతురుగా వేద్దామా వీడికి. ఆ మాట వాళ్ళ దగ్గర అదంతూ చేయలే. భానుమతి గారు అడిగింది, 3 సినిమాలకి భానుమతి గారు చేస్తూ చైల్డ్ ఆర్టిస్ట్ కావాలి, చంద్రమోహన్ కూతురు బాగుంది, 2 అమ్మాయి దానికి బాగుంది, చాలా బాగుంది, దాని చేత వేద్దామని. ఆ టేస్ట్ మనకు దానికి అలవాటు చేసామంటే ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు షూటింగ్లు ఎవరు పిలవట్లేదా, చదువులు అది చూస్తున్నాం కదా చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ. అట్లా వాళ్ళ మదర్కి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదని. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోవడం వల్ల నా జనరేషన్ పాడు చేస్తారనే